హలో అండి. ఈ మధ్యకాలంలో నా పూజా వీడియోస్లోని ఎక్కువగా వచ్చే కమెంట్ మెసేజ్లు ఏంటంటే, బ్రో ఆ రెడ్ కలర్ స్టూల్ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. పేరు మాత్రం మళ్ళీ పెట్టారండి, రెడ్ కలర్ స్టూల్ అని చెప్పేసి. నిజంగానే రెడ్ కలర్ స్టూల్ ఇది నేను ఆల్మోస్ట్ చేయించుకొని 1 year అయిపోతుంది. లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టాగ్రామ్లోని ఒక పేజ్లో హ్యాండ్మేడ్ డన్ బై శశి వాళ్ళ పేజ్ నుంచి నేను ఇది కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇదే కాదండి, వుడ్లో నేను వాళ్ళ దగ్గర చాలానే చేయించుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కావచ్చు, పూజా మందిరంలోకి పీటలు కావచ్చు, ఇలా నాకు పూజలోకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెప్ పీటలు కావచ్చు, నేను చాలానే చేయించుకున్నాను. వీళ్ళ దగ్గర ఐడియాస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకి ఆ పీట వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మనకి ఇట్లాగా స్క్రూ సిస్టమ్ కానీ, ఇట్లాగా ఊకు సిస్టమ్ కానీ ఇట్లా వాళ్ళు మంచిగా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది నాకు ఫోల్డబుల్ అనమాట. పైన అది వచ్చింది కదా, అది నాకు ఫోల్డబుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మంచిగా రంగోలీస్ వేస్తారు, మంచి డిజైన్స్తో పెడుతూ ఉంటారు. అండ్ పైన ఆడిట్ ఉన్నాయి కదా, అవి తొందర వల్ల ఒకసారి నేను అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయింది అనమాట. అవి లేదంటే అక్కడ కూడా చాలా బాగుండేవి. అది మనం పెట్టేసుకోవచ్చు, కావాలనుకుంటే ఫెవిక్విక్తో పెట్టేసుకోవచ్చు ఈజీగానే. బట్ నాకు అలంకారం పరంగా అది నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పెట్టట్లేదు. బట్ కింద నాకు బాగుంది కాబట్టి నేను కింద ఉంచేసుకున్నాను. చూసారు ఎంత బాగుందో. నేను వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఇలాంటి కావాలనుకుంటే కనుక వాళ్ళ పేజ్లోకి వెళ్ళి చూస్ చేసుకోండి, వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకోండి. వర్క్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. నేను వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ.